వెల్కమ్ టు మెగానైన్ టీవీ. తెలంగాణ రాజకీయాల్లో జూబిలీహిల్స్ బైపోల్ ఇప్పుడు కీలకంగా మారుతుంది. ఇక్కడ గెలుపు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారుతుంది. అధికార కాంగ్రెస్ 3 మంత్రులను రంగంలోకి దించింది. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ గెలుపు బాధ్యతలను స్వీకరించారు. బీజేపీ మద్దతు పార్టీలతో కలిసి గెలుపు కోసం ప్లాన్ చేసే పనిలో పడ్డారు. ఈ సమయంలోనే ఒక ప్రముఖ సర్వే సంస్థ జూబిలీహిల్స్ బైపోల్లో ఏ పార్టీకి గెలుపుకు ఛాన్స్ ఉందనే అంశాలను వెల్లడించింది. పబ్లిక్ మూడ్ పైన పలు విషయాలను ప్రస్తావించింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. హోరాహోరీ జూబ్లీహిల్స్ బైపోల్లో గెలుపు ఎవరిది? ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆ విషయం హాట్ టాపిక్ గా మారింది. వచ్చే నెలలో ఈ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో ముందస్తుగానే ప్రధాన పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. కాంగ్రెస్ నుంచి బీసీ అభ్యర్థిని బరిలోకి దించాలని భావిస్తున్నారు. హజారుద్దీన్ ను మండలికి పంపడంతో మరో 2 బీసీ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. ఎంఐఎం పోటీపైన స్పష్టత రావాల్సి ఉంది. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి పోటీ చేయడం దాదాపు ఖాయమైనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. బీజేపీ నుంచి అభ్యర్థి ఖరారు పైన చర్చలు జరుగుతున్నాయి. టీడీపీ సైతం ఇక్కడ బీజేపీకి మద్దతుగా నిలవనుంది. జూబ్లీహిల్స్ బైపోల్ పైన కోడ్ మూవ్ కనెక్టింగ్ డెమోక్రసీ అనే సంస్థ నిర్వహించిన సర్వే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక్కడ బీఆర్ఎస్ విజయకేతనం ఎగరవేయనుందని ఆ సర్వే వెల్లడించింది. బీఆర్ఎస్ 42.8% ఓట్లతో ముందంజలో నిలవగా హస్తం కమలం పార్టీలు 2-3 స్థానాలకు పరిమితమైనట్లు విశ్లేషించింది. కోడ్ మూవ్ సంస్థ గతంలో కాంగ్రెస్, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో సర్వే చేసిన ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ తరపున సర్వే నిర్వహించింది. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఇటీవల కోడ్ మూవ్ స్వతంత్రంగా టెలిఫోన్ ద్వారా సర్వే చేపట్టింది. దాదాపు 2000 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. వీరిలో 22.9% మంది మహిళలు ఉన్నారు. నియోజకవర్గంలోని 19 ప్రాంతాల్లో అన్ని వర్గాల ప్రజల్లో కొత్త ఓటరు మొదలు 50 ఏళ్లు పైబడిన వారు ఇందులో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు. గెలుపెవరిది? నియోజకవర్గంలో 42.8% మంది ఓటర్లు రానున్న ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయనున్నట్లు ఈ సర్వేలో వివరించారు. అధికార కాంగ్రెస్ పార్టీకి 32.7% మంది జై కొట్టగా మరో 19.5% మంది బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సర్వేలో బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపిన ఓటర్లలో 46.5% మంది మహిళా ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తామన్న వారిలో మహిళా ఓటర్లు 34.4% ఉన్నారని విశ్లేషించారు. 26 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న ఓటర్లు 45% బీఆర్ఎస్ కు ఓటేస్తామని చెప్పగా 26.1% కాంగ్రెస్ కు వేస్తామన్నట్టు సర్వే నివేదిక పేర్కొంది. 36 నుంచి 50 ఏళ్ల మధ్య వారిలో బీఆర్ఎస్ కు 44.7% ఆదరణ ఉంటే కాంగ్రెస్ కు 33.8% ఉందని విశ్లేషించింది. కాగా అభ్యర్థుల ఖరారు, ముఖ్య నేతల ప్రచారం, పోటీలో ఎవరెవరు నిలుస్తారనే అంశాల ఆధారంగా చివరి నిమిషంలో పబ్లిక్ మూడ్ లో కొంత మార్పులు చేసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. సో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.